ఎంత ఉంది, బాగానే ఒక 2.5-3 కిలోలు ఉంటుంది. సో తినాలని ఇంట్రెస్ట్ అయితే లేదు నాకు. ఇప్పుడు శ్రావణ మాసం అస్సలు నాన్ వెజ్ ముట్టాము. సో మా ఫ్రెండ్ ఏమంటే కొంచెం అలా కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటుంది, కొంచెం చెరువు ఉంటుంది, అలా పోయేస్తామని అంటే వాళ్ళు చేపలు పడుతుంటే సరే చూద్దామని అంటుగా వచ్చి చూసాము. అడిగాము ఇస్తారా అని అంటే ఇస్తాం, దాంట్లో ఏముంది తినాను నేను అన్నాడు. కానీ ఇప్పుడు తినలేని పరిస్థితి ఉంది కదా, శ్రావణ ముట్టకూడదు కదా అని. సో మళ్ళీ చేపని చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ దాన్ని నీళ్ళలో రిటర్న్ వేసేసాము. ఎందుకు మళ్ళీ అనవసరంగా పాపం దానికని ఇక్కడే మన లింగంపల్లి నుంచి కొంచెం దూరంలో నాగలపల్లి అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు పక్క సైడే లోపల అడవిలాగా ఉంటుంది. మొత్తం పొలాలు, పచ్చటి పొలాలు, మంచిగా గ్రీన్గా ఉంటుంది మొత్తం. మస్తు చాలా వ్యూ అనేది చాలా సూపర్గా ఉంటుంది. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ అటు వెళ్ళండి. కానీ మంచి లొకేషన్ అక్కడ ఏంటంటే పెద్ద మంచిగా పొలాలు ఉంటాయి, చెరువు ఉంటుంది. సో అక్కడ కూర్చోవాలన్నా కొంచెం అటు సైడ్ వెళ్ళాలన్నా, ఇటు సైడ్ ఏమంటే ఇట్లా రోడ్డు కొత్తగా అయ్యిందనమాట నాగలపల్లి దగ్గర స్టేషన్ నుంచి. సో ఇదంతా హైవే రోడ్ లాగా చాలా నీట్గా అంటూ ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ అప్పటికప్పటికే రోడ్లు అనేది ఈ మిషన్లతోటి మొత్తం డస్ట్ అంతా క్లీన్ చేస్తారు ఇది జిహెచ్ఎంసీ నుంచి. సో చాలా నీట్గా ఉంటుంది ఇటు. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఈ రోడ్ నుంచి వెళ్ళండి. సో వ్యూ అనేది మస్తు ఉంటుంది. సో ట్రాఫిక్ ఉండదు, ఏమున్నది ఆరామ్. ఇక్కడ సిటీలో అయితే కొంచెం డైలీ ట్రాఫిక్ చూసి చూసి హెడేక్ వచ్చిపోయింటుంది. ఫ్రీగా ఉన్నప్పుడు ఇటు వెళ్ళండి, మంచిగా ఇట్లా అడవి, ఇట్లా పొలాలు. సో క్లైమేట్ అనేది చాలా సూపర్గా ఉంది. ఇటువంటి టైంలోనే వెళ్తేనే కొంచెం బెటర్ ఉంటుంది మీకు. సో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. కానీ ఇది ఒక్క ప్లేస్ అనేది కాదు, మీకు కూడా మీ ఊర్లలో కూడా ప్లేసులు ఉంటాయి అని అంటున్నాను. సో చూడండి, వీడియో చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి మొత్తం చెరుకు తోట ఎంత పెద్దది ఉందంటే చాలా గ్రీన్గా అంటే గ్రీన్గా ఉంది. ఇప్పుడు ఇంకా కోత అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు చలికాలం వస్తే స్టార్ట్ చేస్తారు వీళ్ళు, మార్కెట్ షిఫ్టింగ్ చేస్తారు కటింగ్ చేసి. సో అట్లా చాలా నీట్గా అంటే మెయింటైన్ చేస్తారు వీళ్ళు. అయితే వీళ్ళు వల వేసినారు, ఇటు నుంచి అటు లాంగ్ వరకు వేసినారు. కానీ చెరువు అనేది కొంచెం లోతులో ఉంటుంది. ఇటు సైడ్ కాబట్టి కొంచెం పైన ఉంటుంది, కానీ ఇంకొంచెం ముందుకు వెళ్తే అటు సైడు చాలా లోతు అంటే చాలా లోతు, మనిషి మునిగిపోతాడు. కానీ చెరువు అనేది చాలా నీట్గా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఏంటంటే వీళ్ళు చేపలు వీళ్ళు వలేసి పట్టిన తర్వాత మార్కెట్లకు కానీ ఇట్లా షాపులకు కానీ వీళ్ళు అమ్మరనమాట. ఎందుకంటే వీళ్ళ కుటుంబాలే అన్ని 100 ఇల్లులేమో ఉన్నాయంట. మొత్తం వీళ్ళే ఇక్కడ చేపలు పట్టుకున్న తర్వాత పంచుకొని ఇంటింటికి తీసుకొని తినేస్తారంట వీళ్ళు. సో ఇట్లానే చేసుకోవాలి, మంచిగా ఉంటుంది. కాకపోతే ఈ మార్కెట్లో ఆ చేపలు ఈ చేపలు ఎందుకు కొనాలన్నా అక్కడిక్కడ పోయి అని అంటారు, దూరం అవుతుంది మాకు అని అంటారు. కానీ చెరువు ఉంది కదా, చెరువుని మెయింటైన్ చేసుకుంటే అయిపోతుంది. కానీ వీళ్ళంతా ఐకమత్యంగా వీళ్ళు ఒక ఊరు అనేది డెసిషన్ తీసుకొని చెరువుని అనేది మెయింటైన్ చేస్తుంటారు. చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పిండు, అందు గురించి ఇక్కడ వచ్చినాము. ఇక మాకు నువ్వు చేపలు వేస్తామన్నారు, కానీ లేదన్న ఇప్పుడు తినము మేము. కానీ వీళ్ళు ఎవరెవరు వస్తున్నారంట అటు సైడ్ ఇటు సైడ్ నుంచి అదర్ పీపుల్స్ వచ్చి వలలు వేసుకొని చేపలు పట్టుకెళ్ళిపోతున్నారు, చేపలు దొంగతనం చేస్తున్నారని అన్నారు. లేదన్నా మేము దాని గురించి రాలేదు. సో మామూలుగా ఇట్లా క్లైమేట్ బాగుంటుంది, అప్పుడు ఇక్కడ పని చేసాం కదా మేము, అట్లా అని తెలుసని ఇక్కడికి వచ్చాం. మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఒక జస్ట్ లైట్గా వచ్చి ఇట్లా కూర్చొని క్లైమేట్ బాగుంది కదా, రాత్రి వర్షం వచ్చి ఉంటుంది, మీరు చేపలు పడితే కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్టుగా వచ్చాము. సో ఇప్పుడు లాంగ్లో వాళ్ళకి ఇప్పుడు చేపలు అయితే పడ్డాయి, అది లేపుకుంటూ వస్తున్నారు. చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయండి ఇక్కడ. మేము కొంచెం ఎండింగ్లో వచ్చాం కాబట్టి చేపలు చూడలేదు, కానీ సూపర్ అంటే సూపర్ ఉంది, మంచిగా ఉంది. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడే మనకి లింగంపల్లి నుంచి నాగలపల్లి స్టేషన్ దగ్గరనే కొంచెం ఊళ్ళోకి వెళ్తే ఈ ప్లేస్ ఉంటుంది.